మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఏమైంది సార్? ఏంటిదంతా? కృష్ణ, ఊర్లో కొన్ని ఏరియాలు చూడవలసిన ప్రదేశాలు తెలియదన్నారు. మా అమ్మాయితో వెళ్ళి ఆ తెలియని ప్రదేశాలు చూడమన్నాను. అది మన రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాను. నువ్వు కూడా సరే అన్నావు. మా సౌందర్యతో వెళ్తానన్నావు. మీరుండండి డాడీ, నేను అడుగుతాను. మీరు ఎవరు? మీరు ఎవరు? నేను కృష్ణని. మీరు ఆస్తి అంతస్తు ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. మరి మా డాడీ వైజాగ్ లో ఓ రిచ్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు, మీ డాడీ మా డాడీ మంచి ఫ్రెండ్స్ కూడా. అవునా? మీరు నేను ఆస్తి అంతస్తు అందం చదువు ఇలా చాలా విషయాల్లో సమాన స్థాయిలో అంటే ఓ లెవెల్లో ఉన్న మనుషులం. అవునా? విషయం ఏంటో సూటిగా చెప్పండి. ఏ ఇలా చెప్తే వినే ఓపిక లేదా? ఉండే తీరిక లేదా? చెప్పండి. ఏంటి చెప్పేది? నీకు తెలీదా? పలానా చోట వెయిట్ చేయంటే నిజమే అనుకొని పిచ్చిదాన్న వెయిట్ చేశానే, ఆ విషయం తెలీదా? నీకే కలర్ అంటే ఇష్టం, ఏ డ్రెస్ అంటే ఇష్టం అని తెలుసుకొని ఆ కలర్ డ్రెస్ తో నీతో కలిసి షికార్కి రావాలనుకున్నానే, ఆ మ్యాటర్ మీకు తెలీదా? నాకు అబద్ధం చెప్పి నన్ను ఫోన్ని చేసి ఆ అర్చనతో మీరు తిరిగిన విషయం మీకు తెలీదా? ఏంటి మీకు తెలీదు? నన్ను ఎందుకంత ఫోన్లు చేశారు? అది ఆఫ్టర్ ఆల్ ఆ అర్చన ముందు, మా ఇంట్లో పని చేసే ఓ డ్రైవర్ కూతురు ముందు నన్ను ఫోన్లు చేస్తారా? కాదు కాదు, మీరిద్దరు కలిసి నన్ను ఒట్టి ఫోన్లు చేశారు. నోరు తెరిచి మా ఇద్దరిలో మీ అసలైన ఫ్రెండ్ ఎవరు అంటే అక్కడైనా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారా? లేదే, మీ ఇద్దరు నాకు ఫ్రెండ్సే అన్నారు. ఏ అది నాతో సమానమా? నేను దానంత నీచమా? ఏ రకంగా మా ఇద్దరిని మీరు ఒకేలా చూశారు? ఒక మనిషితో తిరిగేటప్పుడు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఒక స్టేటస్, ఒక లెవెల్ ఇవన్నీ చూడక్కర్లేదా? అలాగా జనంతో తిరుగుతాను అంటారేంటి? ఏంటి మాట్లాడరు? ఎస్, ఇలా అర్జెంటుగా మీ ఇంటికి రమ్మన్నారు అంటే ఇలాంటిదేదో ఉంటుందని ఊహించాను. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితులు, మనుషుల మానసిక పరిస్థితులు చూసిన తర్వాత చెప్పింది వెంటనే బెటర్ అని ఓ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి, ఇంతకీ మీకేం కావాలంటారు? ఏంటి మీరు అడగండి నేను ఇచ్చేస్తాను అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్పినా చేస్తారా? ప్రయత్నిస్తాను. ప్రయత్నించడాలు, ఆలోచించడాలు నాకు కుదరవు. చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఏం చేయాలి? మీరా అర్చనతో తిరగటం మానేయాలి. ఏ కుదరదా?
అర్చన్ ఇంకెప్పుడు కలుసుకోనని, అర్చన్తో ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పండి బాబు. బాబు, ఒక డ్రైవర్ కూతురుతో స్నేహం చేయడం అంత మంచిది కాదు బాబు. చెప్పండి బాబు, మిమ్మల్ని చెప్పండి. ఏయ్, ఏంటి కృష్ణని కమాండ్ చేస్తున్నావు? కృష్ణ మా ఇంటి గెస్ట్. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అలాగే ఎప్పుడు మాట్లాడను, తన్నెప్పుడు కలుసుకోను. థ్యాంక్ యూ సో మచ్. నిజమేనా? ఇంతలా చెప్పిన తర్వాత ఇది అబద్ధం ఎందుకు అవుతుందమ్మా? నిజంగా నిజం. విన్నావా? వెళ్ళి నీ కూతురుతో చెప్పు. కృష్ణతో తను మాట్లాడినా తిరిగినా నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పు. ఆశపడటం పర్వాలేదేమో కానీ అత్యాశ పడటం తప్పు అని దానికి అర్థమయ్యేలా చెప్పు. అర్హత కోసం పోటీ పడొచ్చేమో కానీ అదృష్టంతో పోటీ పడలేవని నీ అనుభవం జోడించి మరీ చెప్పు. సౌందర్య, నీకు కావలసింది కృష్ణ అర్చనతో స్నేహం చేయకపోవడం. కృష్ణ నీకు మాటిచ్చాడు, అంతవరకే. అది అలుసుగా తీసుకుని ఎదుటి మనిషిని అవమానిస్తూ మాట్లాడడం సభ్యత కాదు. సభ్యత లేని అదృష్టం, ప్రాణం లేని మనిషి రెండూ ఒక్కటే. అది గుర్తుంచుకో. అర్చన దురదృష్టవంతురాలన్నట్టు పదే పదే హేళన చేస్తున్నారు. డబ్బుండడమే అదృష్టానికి కొలమానం కాదు సౌందర్య. అసలు దురదృష్టం అంటే ఏంటో తెలుసా? అయ్యగారు, కల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నమ్మాయి గారి మీద అనవసరంగా ఆవేశపడి ఏ మాట జారినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏయ్, ఆయన నా కన్న తండ్రి. తిడతాడు, కొడతాడు. ఆయన ఇష్టం, ఆయనకు హక్కు ఉంది. మధ్యలో నువ్వెవడివి కలగ చేసుకోవడానికి? మా తండ్రి కూతుర్ల మధ్య దూరకు. సౌందర్య, డాడీ, నువ్వు నన్ను కొట్టు తిట్టు, నేనే ఫీల్ అవ్వను. నా కళ్ళెదుట ఈ పనుని వెనకేసుకురాకు. నేను కొంచెం కూడా భరించలేను. అవునయ్య గారు, చిన్నమ్మ గారు ముందు ఇంకెప్పుడు ఈ డ్రైవర్ని వెనకేసుకు రాకండి. పిల్లలకి ఇష్టం లేని పనులు చేయకుండా ఉంటే వాళ్ళ మనసును కొంచెమైనా కష్టపెట్టకుండా ఉంచేమన్న తృప్తేనా మనకు మిగులుతుంది. అవునయ్య గారు. ఏమిటండి? ఏమన్నా? ఏమైంది? అదే నేను అడుగుతున్నాను, నీకేమైంది? చదివే కొద్ది మతి పోతోందా? ఎదిగే కొద్ది బుద్ధి తరుగుతోందా? నాన్న, మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేనంటున్నదే అదే. ఆ కృష్ణతో నీ తిరుగుడు నాకు అర్థం కావట్లేదు. ఇది తప్పు అని నలుగురు చేత అనిపించుకుంటే కానీ నీకు అర్థం కాదా? మీకు సౌందర్య చెప్పింది కదా నాన్న. అనుకున్నాను నాన్న, మీ ఆవేశం చూసినప్పుడే అనుకున్నాను అది మిమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ పంపించిందని. అంటే నువ్వు చేసింది ఒప్పుకొని సమర్థించుకుంటున్నావా? ఏదంటే వాళ్ళు తప్పనించుతున్నావు. సమర్థించుకోవడం ఏంటి నాన్న? నేను చేసింది తప్పంటారా? నీకు తెలిసే నీ కూతురు తిరుగుతోందా అని సౌందర్య అడిగినప్పుడు నా తల తీసేసినట్టయింది. పరువు ప్రతిష్టల కోసం బతికే మనిషిని నేను. ఒక ఆడపిల్ల ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా నలుగురు అనేది ఆడపిల్ల కన్నా తల్లిదండ్రుల్ని. లోక జ్ఞానం ఉన్నవాణ్ణి, నీ తండ్రిని ఇది తప్పు అని చెప్తున్నా దబాయిస్తావేమిటి? నోట్లో 4 ఇంగ్లీష్ ముక్కలు నానేసరికి నీకు మించిన జ్ఞానం ఎవరికి లేదనుకుంటున్నావా? లేదా చదువు సంజ లేని ఆఫ్టర్ ఆల్ ఈ డ్రైవర్ గాడి మాటలు నాకేం లెక్క అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు, అన్ని మీరే అనుకుంటున్నారు. అవును, నేనే అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా?
ఊళ్ళో నలుగురు అంటున్నదే నేను వింటున్నాను కాబట్టి. నలుగురు అంటే ఎవరు నాన్న? ఎవరు? ఆ సౌందర్యగా? నువ్వు ఊరుకోమ్మా. ఏమిటండి ఇది? చిన్నప్పుడు దీన్ని గట్టిగా మందలిస్తేనే పిల్ల బాధపడుతుంది అనుకునే మీరు ఈ మధ్య కొట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. నా చేష్టలు మాత్రం నీకు ఆశ్చర్యంగా ఉన్నాయి, కానీ అర్చన తిరిగే తిరుగులు మాత్రం నీకు ఆశ్చర్యంగా లేవు, అంతేనా? ఏంటండి పదే పదే తిరుగుళ్ళు అంటున్నారు? ఆ మాటకి అర్థం తెలుసా? అసలు ఆ కృష్ణ దీనికి పరిచయం చేసింది ఎవరు? మీరు కాదా? అతనే మంచివాడు కాకపోతే మీరెందుకు పరిచయం చేస్తారు? అసలు ఇంటి వరకు ఎందుకు తీసుకొస్తారు? మంచివాడు అయినంత మాత్రాన వాడితో షికార్లు కొట్టాలా? షికార్లు ఏమిటండి? ఆ అబ్బాయికి ఈ ఊరు కొత్త, చూడవలసిన 4 ప్రదేశాలకి వెళ్దాము అంటే సరే సెలవే కదా అని వెళ్ళింది. దాన్నే మీరు తప్పుపడితే ఎలా? డబ్బును కుర్రాలతో స్నేహం పెంచుకోవడం మంచిది కాదు రాధా. డబ్బున్న కుర్రాడో డబ్బు లేని కుర్రాడో ఆ అంచనాలు లెక్కలు చిన్నపిల్ల దీనికి ఎలా తెలుస్తాయండి? కుర్రాడు మంచివాడు, మంచి చెడ్డ తెలిసినవాడు, పైగా మీకు తెలిసిన వాడే కదా అని ఇది వెళ్ళింది. తప్పు కాకపోయినా మీరింత తప్పుగా ఎంచుతారని తెలిస్తే ఇది చచ్చినా వెళ్లేది కాదండి. అమ్మా, నాన్న నన్ను తిట్టారని నాకేం బాధగా లేదమ్మా. కన్న తండ్రిగా ఆయనకు హక్కుంది. కానీ నేను తప్పు చేశానన్నారు, అందుకే నాకు బాధగా ఉంది. నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా నాన్న? ఎప్పుడు చూసినా ఆ సౌందర్యం మూలంగా నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. మీకు కన్న కూతురు నేనా? ఆ సౌందర్యనా? దాని మాట మీద మీకున్న నమ్మకం నా ప్రవర్తన మీద మీకు ఎందుకు ఉండదు నాన్న? ఏమండి, మీ యజమాని మీద మీకున్నది భయమో భక్తో ప్రేమో వాత్సల్యమో నాకు తెలియదు, గాని నన్ను దొంగని చేసి మిమ్మల్ని డ్రైవర్ గా చులకన చేసి దీన్నో డ్రైవర్ కూతురుగా అవమానించే ఆ సౌందర్య మాటలు పట్టుకుని మీరింత ఆవేశపడిపోవడం మాత్రం ఏం బాగోలేదండి. నా ఆవేశంలో తప్పే ఉందో ఒప్పే ఉందో నాకు తెలియదు. కాకపోతే ఈ పిల్లల మనస్పర్ధల వల్ల నాకు హర్షకే ఉన్న స్నేహం ఎక్కడ చెడిపోతుందో అన్న భయం మాత్రం ఉంది. నా పరువు ప్రతిష్టల్ని ఎవరైనా ప్రశ్నిస్తారన్న భయం ఉంది. ఆ భయంతోనే అప్పుడప్పుడు ఇలా ఆవేశపడుతుంటాను. అర్చన, నేను కోరేది ఒకటేనమ్మా, సౌందర్యంతో నీకు గొడవ వద్దు. ముఖ్యంగా ఆ కృష్ణతో స్నేహం వద్దు. నానేమిటి ఇంత కఠినంగా చెప్పాడని నువ్వు బాధపడ్డా? ఇదే నా ఖచ్చితమైన అభిప్రాయం. నా అభిప్రాయాన్ని గౌరవిస్తావని నేను అనుకుంటున్నాను. తండ్రి కూతుళ్ళిద్దరూ దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. ముందు భోంచేయండి, తిన్న తర్వాత తీరిగ్గా ఆలోచించొచ్చు. మిమ్మల్ని ఇద్దరు భోజనానికి వస్తున్నారా లేదా? సరే, తిండి తిప్పులు లేకుండా అలాగే కూర్చోండి. నేను వెళ్ళి పడుకుంటాను. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అన్నం అక్కర్లేనప్పుడు రోగిష్టిదాన్ని, నాకెందుకు అన్నం?
నేను ఎప్పటికీ తప్పు చేయను. నేను నీ పెంపకంలో పెరిగాను నాన్న. సారీరా, ఆవేశంలో నేను తిట్టాను. ఏం నాన్న, మీరు నన్ను తిట్టొచ్చు కొట్టొచ్చు, ఆ హక్కు మీకుంది. కానీ మనం తినలేదని అమ్మ కూడా భోజనం చేయకుండా పడుకుంది నాన్న. డాక్టర్ ఆ అమ్మని వేళకు మందులు వేసుకోమని చెప్పారు. అమ్మ మందులు వేసుకోవాలంటే తినాలి కదా నాన్న. తను తినాలంటే మనం తినాలి కదా. లేవండి నాన్న. రాధా, లే, ఆనందిందు గాని. అమ్మా, నేను కూడా తింటాను. లే అమ్మా. నేను భోంచేస్తాను. ఎక్కడికి? మీకు అన్నం తీసుకొస్తానండి. ఉందిగా. మళ్ళీ ఎక్కడికి? అర్చనకి అన్నం తీసుకొస్తాను. తను ఈ కంచంలోనే తింటుంది, సరేనా? దానితో మీరు మాట్లాడకూడదు, ఎప్పుడూ కలుసుకోకూడదు. చెప్పండి బాబు, అర్చన్ని ఇంకెప్పుడు కలుసుకోనని, అర్చన్తో ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పండి బాబు. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఇంతకీ నీ లవ్ మ్యాటర్ అర్చన చెప్పావా? లేదురా బాబ్జీ, కైలాసగిరికి వెళ్ళి లవ్ లెటర్ ఇద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఏంటి అంత పెద్ద కైలాసగిరిలో నీ ప్రేమ గురించి చెప్పడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఒరే మొద్దు, కూర్చోడానికైతే ప్లేస్ కావాలి కానీ చెప్పడానికైతే మూడ్ కావాలరా. అంటే నీకు అక్కడ అంత మూడ్ రాలేదంటావు? మూడ్ డిస్టర్బ్ అయిందే అంటున్నాను. నీ మూడ్ డిస్టర్బ్ చేసింది ఎవర్రా? ఇంకెవరు? సౌందర్య. సౌందర్యకు నువ్వు అక్కడ ఉన్నావని ఎవరు చెప్పారు? ఒక విధంగా నేనే నోరు జారానురా. కానీ మరో ఆశ్చర్యం, నాకు చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి వెళ్ళానా, అక్కడికి సౌందర్య ప్రత్యక్షమైంది. అర్చనతో కైలాసగిరికి వెళ్ళానని ఎంత గొడవ పెట్టిందనుకున్నావు? చివరికి ఆ గొడవ వాళ్ళ మమ్మీ డాడీల మధ్యనే కాదు, అర్చన నాన్నగారు ముందుకు లాక్కొచ్చి పెద్ద పంచాయతీ పెట్టింది. ఏంటి అంత సీన్ అయిందా? సీన్ అప్పుడెక్కడైందిరా, ఇంకా ఉంది. సెమీ సైకోలాగా పెద్దగా అరిచి ఉన్న సామాన్లన్నీ విసిరేసి ఒక బేబత్స వాతావరణంలో అర్చనతో తిరగొద్దని నా చేత ఒట్టేయించుకుంది. నువ్వెందుకు అలా కమిట్ అయ్యావురా? మరి ఆ టైంలో హర్షగారు నా వైపు బేలగా చూస్తూ ఉంటే, సరే ముందు ఈ గొడవ చల్లారాలన్న ఉద్దేశంతో అలా చేశాను. చాలా తప్పు చేశావు కృష్ణ. ఎవరి గురించో చేసే పనులు ఒక్కోసారి మన పేక్కే చుట్టుకుంటాయి. చుట్టుకుంటే చుట్టుకొనిస్తాంరా, పట్టుకొని పక్కన నెడతాం, దాని పని పడతాం. ఇంతకీ గొడవల మధ్య నీ ప్రేమ సంగతి అర్చనకి చెప్పలేదంటావు? నోటితో చెప్పలేదు కానీ
గిఫ్ట్ రూపంలో నా ఇష్టాన్ని చెప్పాను. లెటర్ రూపంలో నా ప్రేమను తెలియజేశాను. ఓన్లే ఏదో రకంగా నీ ప్రేమను తెలియజేస్తావు కదా. కానీ కానీ అంటున్నావంటే అర్చన చూస్తుందా లేదా నీ డౌటా? కాదు, అర్చనని చూడనిస్తారో లేదో అన్నదే డౌట్.